బాహుబలి సిరీస్ కోసం 4 ఏళ్లు కేటాయించి అందుకు తగ్గ రిజల్ట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా సాహోకు టీజర్ కూడా ఇచ్చేశారు. బాహుబలి 2 తర్వాత సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అయితే ముందుగా అనుకున్న స్క్రిప్ట్ తప్ప ప్రభాస్ ఇప్పటి ఇమేజ్ కోసం సింగిల్ పాయింట్ కూడా మార్చలేదంటున్నాడు దర్శకుడు సుజిత్. బాహుబలి ది బిగినింగ్కు 6 నెలల ముందే మా ప్రాజెక్ట్ ఖాయమైంది. అప్పటికే ప్రభాస్ స్టార్ హీరో. ఇప్పుడు ప్రభాస్ ఏంటనే విషయం చెప్పనక్కర్లేదు. అయినా సరే నేను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ తప్ప సింగిల్ లైన్ కూడా చేంజ్ చేయలేదు. అయితే ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. అసలు ఈ సబ్జెక్ట్ను ఎంచుకోవడంలో ఉద్దేశమే ఇమేజ్ను మార్చడం అంటున్నాడు సుజిత్. రన్ రాజా రన్ మూవీతో శర్వానంద్కు ఇమేజ్ మేకోవర్ వచ్చిన సంగతి తెలిసింది. ఆ సినిమా సక్సెస్ పార్టీలోనే సుజిత్ను ప్రభాస్ అప్రోచ్ అయ్యి తన కోసం కథ రాయమన్నాడట. ప్రభాస్ ఆ మాట చెప్పినా అవన్నీ పార్టీ కబుర్లు అని లైట్ తీసుకున్నాను. సగం వరకు మాత్రమే, అది కూడా రాయాలన్న పేరుకు రాశానంతే. 3 నెలల తర్వాత ప్రభాస్ ఫోన్ చేసే వరకు నిజంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని అనుకోలేదు. అప్పటి మొదటి సగాన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి మిగిలిన సగం ప్రభాస్ ఇంటికి వెళ్తూ మైండ్లో లాక్ చేసుకున్నాను. మొత్తం విన్నాక నా దగ్గర నుంచి స్టోరీ తీసుకుంటారని భావించాను. కానీ డార్లింగ్ మాత్రం నన్నే డైరెక్ట్ చేయమని షాక్ ఇచ్చాడు అన్నాడు సుజిత్. Please subscribe. Filmy events. Filmy events. Filmy events. Filmy events.